వెల్కమ్ టు సత్యప్రియ హస్తకళలు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ రోజు నేను గణేష్ పెయింటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. నేను క్యాన్వాస్ మీద జెస్సో వేసుకుని టెక్స్చర్ ఎఫెక్ట్ ఇచ్చాను. దాని మీద పెన్సిల్ తో గణేష్ అవుట్ లైన్ వేసుకుని బర్డ్స్ అయినాతో అవుట్ లైన్ వేసుకుని పెట్టుకున్నాను. బ్యాక్గ్రౌండ్ లో మొత్తం నేను క్లౌడ్ ఎఫెక్ట్ ఇస్తాను. దానికోసము అల్ట్రా మరైన్, వైట్, కోబాల్ట్ బ్లూ అండ్ మెజెంటా తీసుకున్నాను. ఫస్ట్ అల్ట్రా మరైన్ లో కొంచెం వైట్ మిక్స్ చేసుకుని దాన్ని క్యాన్వాస్ మీద అప్లై చేసుకుంటూ వైట్ తో స్మర్చ్ చేసుకుంటూ వెళ్తాను. సో చూడండి నేను ఎలా చేస్తున్నానో. ఇట్లాగా మిక్స్ చేసుకున్నది అల్ట్రామరైన్ అండ్ వైట్ ఇలా వేస్తూ దాంట్లో కొంచెం వైట్ ని ఇట్లా స్మర్చ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాను. డార్క్ ఎఫెక్ట్స్ కోసం నేను కొంచెం అల్ట్రామరైన్ కోబాల్ట్ బ్లూ యూస్ చేస్తాను. నేను ఇక్కడ కోబాల్ట్ బ్లూ తో స్మర్చ్ చేసుకుంటూ వెళ్తున్నాను అండ్ వైట్ తో అలా క్లౌడ్స్ లాగా చేస్తూ చేస్తూ వెళ్తున్నాను. కొంచెం మెజెంటా తీసుకుని మెజెంటాని స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్తున్నాను. మెజెంటా వేసేసరికి కొంచెం మనకి పర్పుల్ స్కై లాగా వస్తుంది. ఒకవేళ మీ దగ్గర మెజెంటా లేదు అంటే క్రిమ్సన్ లెగ్ లో కొంచెం బ్లూ మిక్స్ చేస్తే కూడా మనకి మెజెంటా లాగా వస్తుంది. దాన్ని కూడా మనం స్ప్రెడ్ చేయొచ్చు. ఇట్లా డార్క్ లైట్ ఇలా చేసుకుంటూ మనం స్కైని చేసుకుంటూ వెళ్ళాలి. నేను లెఫ్ట్ సైడ్ లో మొత్తం కొంచెం లైట్ గా చూపిస్తున్నాను. కానీ రైట్ సైడ్ లో కొంచెం డార్క్ క్లౌడ్స్ చూపిస్తాను. ఇప్పుడు చూడండి వినాయకుడి తల మీద అండ్ రైట్ సైడ్ లో ఇప్పుడు నేను వేసే దగ్గర మొత్తం నేను డార్క్ షేడ్స్ లో వేసుకుంటూ వెళ్తున్నాను. క్లౌడ్స్ అండ్ వైట్ మిక్స్ చేసుకుంటూ క్లౌడ్ ఎఫెక్ట్ ఇచ్చుకుంటూ స్కై ని చేసుకుంటూ వస్తూ మన లైట్ లెఫ్ట్ సైడ్ కి వస్తున్నట్టుగా నేను చూపిస్తూ ఆ బ్యాక్గ్రౌండ్ ని వేసుకుంటూ వెళ్తున్నాను. మీకు మొత్తం పెయింటింగ్ వేసిన తర్వాత చూస్తే ఎట్లా అనిపిస్తుంది అంటే క్లౌడ్స్ లో నుంచి వినాయకుడు ఇలా కిందకి దిగుతున్నట్టుగా వస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. సో నేను అలా అనుకునే కొంచెం వినాయకుడిని కూడా కాస్త క్రాస్ గా వేసుకుని వచ్చాను అనమాట. సో స్కై నుంచి వినాయకుడు దిగుతున్నట్టుగా మనం కలర్ డ్రై అవ్వకుండా చాలా తొందరగా కలర్స్ మర్జ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎక్రెలిక్ కలర్స్ చాలా తొందరగా డ్రై అయిపోతాయి. సో కొంచెం ఫాస్ట్ గా మనము బ్యాక్గ్రౌండ్ స్మర్జింగ్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి సో మనం ప్రాసెస్ చాలా ఫాస్ట్ గా చేయాలి. డ్రై అయిపోతే మనకి కలర్స్ స్మర్జ్ చేయడానికి రాదు. ఇట్లా బ్యాక్గ్రౌండ్ అయిపోయిన తర్వాత ఎక్కడైనా మీకు వైట్ కావాలంటే వైట్ అప్లై చేసుకుని ఇట్లా కొంచెం క్లౌడ్ ఎఫెక్ట్ ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు మనం గణేష్ ని వేద్దాము. గణేష్ ని వేయడానికి నేను పోర్ట్రేట్ పింక్ తీసుకుంటున్నాను, క్రిమ్సన్ లేక్ తీసుకుంటున్నాను, బర్న్స్ అయినా తీసుకుంటాను. ఫస్ట్ క్రిమ్సన్ లేక్ పోర్ట్రేట్ పింక్ మిక్స్ చేసుకుని కొంచెం మీడియం పింక్ చేసుకుని గణేష్ ఇయర్స్ కి నేను వేస్తున్నాను. డార్క్ షేడ్స్ కోసము నేను క్రిమ్సన్ లేక్ లో కొంచెం బర్న్స్ అయినా యూజ్ చేసి వేస్తాను. ఇప్పుడు ఇయర్ పైన అంతా డార్క్ షేడ్స్ ఉంటాయి, అక్కడ నేను కొంచెం బర్న్స్ అయినా మిక్స్ చేస్తున్నాను. మన లైట్ ఎక్కడ ఉంది దీన్ని బట్టి మనం చూసుకుంటూ డార్క్ అండ్ లైట్ ఫిల్ చేసుకుంటూ వెళ్తున్నాము. ఇప్పుడు రైట్ సైడ్ లో ఉన్న ఇయర్ మొత్తం డార్క్ గా ఉంది, దానికి నేను క్రిమ్సన్ లేక్ బర్న్స్ అయినా మిక్స్ చేసుకుంటూ వెళ్ళాను. మొత్తం గణేష్ ని వేసేంత వరకు మనం ఇక్కడ పెయింట్ బ్రష్ ని వాష్ చేసుకోవట్లేదు. అదే పెయింట్ బ్రష్ లో కొంచెం ఉండే ఆ కలర్ తోటే మొత్తం స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్తున్నా. లైట్ టోన్స్ కోసం మనం పోర్ట్రేట్ పింక్ లో కొంచెం వైట్ మిక్స్ చేసుకుంటే మనకి హైలైట్ ఏరియాస్ వస్తుంది. పోర్ట్రేట్ పింక్ లేదు అంటే క్రిమ్సన్ లేక్ లో వైట్ అండ్ లిటిల్ అమౌంట్ ఆఫ్ ఎల్లో మీరు మిక్స్ చేశారంటే పోర్ట్రేట్ పింక్ వస్తుంది. సో ఇట్లా నేను డార్క్ టోన్స్ దగ్గర బర్న్స్ అయినా క్రిమ్సన్ లేక్ మిక్స్ చేసుకుని చేస్తున్నాను. మీడియం టోన్స్ లో క్రిమ్సన్ లేక్ పోర్ట్రేట్ పింక్ చేసుకుంటున్నాను. లైట్ షేడ్స్ లో పోర్ట్రేట్ పింక్ లో కొంచెం వైట్ చేసి హైలైట్ ఏరియాస్ లో వేసుకుంటూ వెళ్తున్నాను. ఇప్పుడు బెల్లి దగ్గర చూడండి లెఫ్ట్ సైడ్ లో మొత్తం హైలైట్ ఉంది, దాంట్లో నేను పోర్ట్రేట్ పింక్ లో వైట్ మిక్స్ చేసుకుని వేసుకుంటూ వెళ్ళాను. సో డార్క్ షేడ్స్ లో అంతా బర్న్స్ అయినా మిక్స్ చేసుకుంటూ వెళ్ళాను. ఇప్పుడు ధోతి పంచ కోసం నేను మీడియం ఎల్లో తీసుకున్నాను. మీడియం ఎల్లో మీద నేను గ్రీన్ కలర్ వచ్చేలాగా అల్ట్రా మరైన్ అప్లై చేసుకుంటూ వెళ్తాను. ఇలా మీడియం ఎల్లో మొత్తం ధోతి ఏరియాస్ లో మొత్తం వేసి అది కొంచెం డ్రై అయిన తర్వాత దాని మీద కొంచెం అల్ట్రా మరైన్ వేసి స్ప్రెడ్ చేస్తున్నాను. సో మనకి ఇట్లా గ్రీన్ షేడ్ లో లాగా వస్తుంది. లేయర్ ఎండ్ అయిన తర్వాత మనము సెకండ్ లేయర్ వేస్తాము. ఇప్పుడు నేను మోదక్ వేస్తాను. మోదక్ కోసం బర్న్స్ అయినా అండ్ వైట్ యూస్ చేసుకుని వేసుకుంటున్నాను. ర్యాట్ కోసము ర్యాట్ డ్రెస్ కోసము నేను గ్రీన్ కలర్ వేసాను. ఇప్పుడు ర్యాట్ బాడీ కోసము గ్రే అండ్ బర్న్స్ అయినాని మిక్స్ చేసుకుంటూ లైట్ అండ్ షాడో లాగా చూసుకుంటూ వెళ్తున్నాను. డార్క్ షేడ్స్ దగ్గర కొంచెం నేను బర్న్స్ అయినా యూజ్ చేసి బార్డర్ కార్నర్స్ లో వేస్తున్నాను అండ్ మిడిల్ లో హైలైట్స్ ఉన్న దగ్గర మాత్రం గ్రే కలర్ డైరెక్ట్ గా యూజ్ చేసి వేసాను. ఇప్పుడు మనం జ్యువెలరీ వేద్దాము. జ్యువెలరీ కోసము నేను గోల్డ్ కలర్ లో కొంచెం బర్న్స్ అయినాని మిక్స్ చేసి వేస్తున్నాను. ఫస్ట్ లేయర్ ఇటు కొంచెం బర్న్స్ అయినా మిక్స్ చేసి వేస్తున్నాను. అది మొత్తం డ్రై అయిన తర్వాత నేను సెకండ్ లేయర్ వేస్తాను.
ఇప్పుడు వినాయకుడి వాహనంకి మనం సెకండ్ లేయర్ ఏద్దాము. ఇప్పుడు డార్క్ టోన్స్ కోసము నేను బర్న్ సేనాలో కొంచెము బ్లాక్ మిక్స్ చేసి, గ్రే మిక్స్ చేసి డార్క్ టోన్స్ దగ్గర వేస్తున్నాను. మీడియం టోన్స్ దగ్గర బర్న్ సేనా అండ్ గ్రే మిక్స్ చేసేసి వేస్తున్నాను. లైట్ షేడ్స్ దగ్గర డైరెక్ట్‌గా గ్రే అప్లై చేసి చేస్తున్నాను. ఇదంతా అయిపోయిన తర్వాత ఐస్ అండ్ నోస్‌ని నేను ఫిల్ చేస్తున్నాను. సో, ఒక లేయర్ ఎండిన తర్వాతనే మనం ఇంకో లేయర్ వేయాలి. ఇప్పుడు మనం వినాయకుడికి సెకండ్ లేయర్ వేద్దాము. సో, సెకండ్ లేయర్ కూడా సేమ్ ఇందాకటి ప్రొసీజర్‌లోనే నేను వేసుకుంటూ వెళ్తున్నాను. డార్క్ షేడ్స్ కోసం బర్న్ సేనా, క్రిమ్సన్ లేక్ యూజ్ చేస్తున్నాను. మీడియం టోన్స్ కోసము క్రిమ్సన్ లేక్ అండ్ పోర్ట్రైట్ పింక్ యూజ్ చేస్తున్నాను. లైట్ షేడ్స్ కోసము పోర్ట్రైట్ పింక్‌లో కొంచెం వైట్ మిక్స్ చేసుకొని నేను లైట్ షేడ్స్ వేస్తున్నాను. సేమ్ ఇందాకట్లాగానే మనం మొత్తం వినాయకుడిని వేసేంత వరకు మనం బ్రష్‌ని వాష్ చేయకుండా దానికుండే కలర్‌ని మనం స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా లైట్ అండ్ షాడోని ఫాలో అవుతూ మనం మొత్తము వినాయకుడిని మొత్తం ఫిల్ చేసుకుంటూ వెళ్తాము. సో, ఇప్పుడు జ్యువెల్లరీ కోసము నేను బర్న్స్ అయినా తీసుకొని డిజైన్స్ అంతా వేసుకొని దాన్ని ఫిల్ చేసుకుంటున్నాను. మీకు నచ్చినట్టుగా మీరు ఫిల్ చేసుకోవచ్చు. దంద్యం కోసం ఇట్లా నేను వైట్ కలర్ వేసి ఫిల్ చేశాను. ఇలా వినాయకుడి కొమ్ము, ఐస్, ఐబ్రోస్ ఇట్లా అన్నీ ఫిల్ చేసుకుంటూ వెళ్తున్నాను. ర్యాట్ ఐస్ కూడా ఫిల్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఇప్పుడు మనం గణేష్‌కి మనము ఫ్లూట్ అండ్ ఇంకా పీకాక్ ఫెదర్ వేద్దాము. నేను ఇక్కడ పైన లెఫ్ట్ సైడ్‌లో పీకాక్ ఫెదర్ వేస్తున్నాను. ఇది ఈరోజు మన పెయింటింగ్. ఈ పెయింటింగ్‌ని ఎవరైనా రీక్రియేట్ చేస్తే ఇన్‌స్టాగ్రామ్‌లో నాకు ట్యాగ్ చేయండి. నా ఐడీ స్క్రీన్ మీద డిస్‌ప్లే అవుతుంది. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. థాంక్ యూ ఫర్ వాచింగ్.